ఉన్నాయి. సో దానివల్ల ఆరోగ్యం చెడిపోయి ఆదాయం సంపాదించింది కూడా ఈరోజు లాస్ అయిపోతున్నారు. ఆరోగ్యానికి పెట్టి పెట్టి సంపాదించిన డబ్బంతా కూడా మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ జీరోకి వస్తున్నారు మళ్ళీ. సో చూద్దాం లీడర్స్, ఇక్కడ అందరికీ ఆరోగ్యం అదే విధంగా ఆదాయం కూడా ఉంది అంటున్నాం. సో ఏ విధంగా ఆరోగ్యం తీసుకోవచ్చు, ఏ విధంగా ఆదాయం తీసుకోవచ్చు చూద్దాం లీడర్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ప్రతి కుటుంబంలో ఒకరు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. సో ఎలాంటి ఆరోగ్యం సమస్యలు అంటే ఇక్కడ చూసినట్లయితే బీపీ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, హెడేక్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, సో ఇక్కడ షుగర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, సో ఈ విధంగా అసిడిటీ ప్రాబ్లం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఉన్నాయి లీడర్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దానికి ప్రతిరోజు కూడా మందులు వాడడం ఎక్కువ అవుతుంది. అలాగే మందులు వాడితే జబ్బులు తగ్గుతున్నాయా? లేదు. సరిగ్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఆదాయం అంటే మందులు వాడుతున్నా కూడా ఇక్కడ హై బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నిటి కూడా మనం అలవాటు అయిపోయింది. ఎక్కడ అంటే ఇక్కడ టాబ్లెట్స్ కి మనం అలవాటు అయిపోయినాం. అంటే ఇన్స్టెంట్ గా మనకు ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా జస్ట్ డోలో వేసుకుంటున్నాం. సో ఎందుకంటే ఈ రోజు మనం యాక్టివ్ గా ఉంటే రేపు మనం జాబ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. సో ఈ విధంగా మందులు వాడడం వల్ల ఎలాంటి రోగాలు కూడా పర్మనెంట్ గా ఇక్కడ తగ్గట్లేదు లీడర్స్. సో మన ఇంట్లో కూడా ఒక బాక్స్, ఒక మెడికల్ షాప్ లో చిన్న ఒక షాప్ లాగా మనం ఒక చిన్న బాక్స్ కూడా మనం పెట్టుకుంటున్నాం మందులది కూడా. సో ఈ విధంగా మనం వాడడం వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి లీడర్స్. ఒక టాబ్లెట్ అనేది మనకి చాలా ఇబ్బందులు జరుగుతాయి. కానీ అందరు కూడా ఏంటంటే ఇన్స్టెంట్ గా తగ్గించుకోవాలి, ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, రేపు మనం ఆఫీస్కి వెళ్ళాలి లేకుంటే జాబ్ లో నుంచి తీసేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మెడిసిన్ వాడుతున్నాం. సో మెడిసిన్ వాడినా కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇన్స్టెంట్ గా మనకు రిలీఫ్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా మనకు పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ వ్యాధికైనా ప్రధాన మూల కారణం ఏంటంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేకపోవడం. సో ఈ రెండు కూడా మనకు చాలా ముఖ్యమైనది. సో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ ఉంటేనే మనకి సరిగ్గా మనకు ఎలాంటి కూడా మనకు డిసీజ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ రెండు లేకున్నప్పుడు మనకి ఎలాంటి డిసీజ్ వస్తున్నాయి అంటే చూసుకున్నట్లయితే లీడర్స్ ఇక్కడ కంటి చూపు లేకుండా కంటి చూపు మందం అయిపోతుంది. సో నిద్ర లేని సమస్య. సో ఈ విధంగా చాలా రకాలుగా హార్ట్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అస్తమా కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, సో ఈ విధంగా వెరికోస్ వెయిన్స్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, సో చాలా రకాలుగా బ్యాక్ పెయిన్ కావచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా ఇవన్నీ కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ లేనందుకే మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి లీడర్స్. మరి రక్త ప్రసరణ అనేది ఎందుకు సరిగ్గా మనకు ఉండట్లేదు అని అంటే ఎందుకు అంటే ఇక్కడ పంచభూతాలు. సో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అందరికి తెలిసిందే. పంచభూతాలు మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం, నేర్చుకున్నాం కూడా, చదువుకున్నాం కూడా. సో పంచభూతాలు వచ్చేసి గాలి, నీరు, నిప్పు, సో నేల. సో ఈ పంచభూతాలు ఎప్పుడైతే మనము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం, సో మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు పంచభూతాలు గాలి కూడా మొత్తం కలుషితం అయిపోయింది. ఫోన్ వచ్చింది. పంచభూతాలు అనేది మనకు ఈరోజు గాలి కూడా మొత్తం కలుషితం అయిపోయింది, వాటర్ కూడా చూసుకున్నట్లయితే కలుషితం అయిపోయింది. సో ఈరోజు ఎండ అంటే డి విటమిన్ కూడా ఈరోజు మనకు రావట్లేదు, సూర్యరశ్మి కూడా. సో ఇదే విధంగా భూమి కూడా మొత్తం కూడా మనకు కలుషితం అయిపోయింది. సో దాంతోపాటు మనకి ఇక్కడ గ్రావిటీ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మనకు చాలా ముఖ్యం. సో మనకు ఈ గ్రావిటీ ఫోర్స్ అనేది ఎంతైతే అవసరం ఉందో అంటే గురుత్వాకర్షణ శక్తి అంటాం కదా. సో ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది మనిషికి చాలా అవసరం. సో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ మనకు అందుతుంది. సో ఇప్పుడు మనం ఎందుకు మనకు దూరం అయిపోయినాం అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఒక 50 నుంచి 100 సంవత్సరాలు క్రితం అంటే మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు, మన అమ్మ నాన్న కావచ్చు, డాడీ తాతలు కావచ్చు, సో ఆ టైంలో ఇక్కడ చూసినట్లయితే మనం ఒక పూడి గుడిసెలో అంటే మట్టి ఇంట్లలో మనం ఉండేది. సో మట్టి మీద పడుకునేది మనం. సో ఈ విధంగా మనకు గాలి మంచిగా ఉండే ఆ రోజు. సో డి విటమిన్ కూడా మనకు డైరెక్ట్ గా సూర్యరశ్మి కూడా మన ఇంట్లోకే వచ్చేది. చూడండి ప్రతి ఇంటి కూడా ముందు ఒక గేటు డోర్ ఉంటుండే, బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుండే, మధ్యలో కూడా పెద్ద ఇంట్లలో కూడా మధ్యలో కూడా ఓపెన్ గా ఉంటుండే, ఎందుకంటే సూర్యరశ్మి వచ్చేది. సో దాని వల్ల డి విటమిన్ కూడా మనకు వచ్చేది, ఇక్కడ దొరికేది మనకు. సో ఎర్త్ నుంచి వచ్చే మనకు మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ మనకు పుష్కలంగా దొరికింది ఇక్కడ మనకి. సో ఇప్పుడు చూసుకున్నట్ల జీవితంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తానికి ఐరన్ కంటెంట్ ఎక్కువైపోయింది మనకి ఇక్కడ.
ప్రతి ఒక్కరు కూడా చూడండి లక్షల కోట్ల ఐరన్ అయిపోయింది ఇక్కడ మనకి. ఇంత ముందు చూసుకున్నట్లయితే మనకు గాలి మంచిగా ఉంది, నేల మీద ఉన్నాం, నేల మీద పడుకున్నాం. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మంచిగా దొరికింది. సో ఇక్కడ సైడ్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా ఐరన్ కంటెంట్ ఎక్కువైపోయింది, టన్నుల కొద్ది ఐరన్ ఎక్కువైపోయింది ఇక్కడ. సో బస్ కావచ్చు, కార్స్ కావచ్చు, సో అన్ని కూడా మనకి ఈ ఇనుము వల్ల మనకు ప్రాబ్లం ఏమిటి అంటే మన శరీరంలో రక్తం ఉంటుంది. సో రక్తం 4 గ్రాముల ఐరన్ మనకు 4 రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. సో ఈ రక్తాన్ని మనకి ఐరన్ అనేది కూడా మనకు ఎందుకంటే ఇక్కడ కానీ మన చుట్టూ లక్షల టన్నుల ఐరన్ ఉంటుంది. సో ఈ ఐరన్ ఉన్నందుకు మనకి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు అందట్లేదు సరిగ్గా. సో అందనందుకు మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి మనకు ఇక్కడ హార్ట్ పంపింగ్ కానీ, సో మనకు బ్లడ్ సర్క్యులేషన్ కానీ తగ్గిపోయి మనకు ఇలాంటి మనకు జబ్బులు వస్తున్నాయి. సో భూమికి మ్యాగ్నెటిక్స్ కరెక్ట్ గా అందకపోతే మనకు పంపింగ్ అనేది హార్ట్ కి ఉంటుంది. మరి ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సో మెడిసిన్ ఫ్రీ లైఫ్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? సో మళ్ళీ మనము మట్టి ఇంట్లోకి వెళ్ళాలి. సో మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. లేదంటే ఇప్పుడు ఈ రోజుల్లో సాధ్యం అవుతుందా? సో ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్న మన ఈ జనరేషన్ లో వచ్చేసి మనకి ఒక రోజు కూడా ఫ్యాన్ లేకుండా, కరెంట్ లేకుండా మనము విత్ ఇన్ సెకండ్స్ లో కూడా అల్లకల్లోలం అయిపోతున్నాం ఈరోజు. సో ఇదే విధంగా మనకు మట్టి ఇంట్లో ఉండడం అనేది, చెప్పులు లేకుండా ఉండడం సాధ్యం కాదు ఇప్పుడు. సో ఈ న్యాచురల్ బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్స్ తయారీ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మన ఈ బయోటరే మ్యాగ్నెటిక్. సో థెరపీ వచ్చేసి మన గ్రేట్ లీడర్ అని చెప్పుకోవచ్చు, లెజెండరీ లీడర్ అని చెప్పుకోవచ్చు, డాక్టర్ సాగర్ జోషి సార్. సో చైర్మన్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఈ బయోటరమ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఒక లెజెండరీ లీడర్ అని చెప్పుకోవచ్చు మనం మ్యాగ్నెటిక్ కి. ఇక్కడ 18 సంవత్సరాలు రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఈ మ్యాగ్నెటిక్ కూడా మనకు 600 నుంచి 800 ఫీట్ నుంచి మనకు మైనింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మనం బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మనకు భూముల నుంచి వచ్చేది. సో ఇది కూడా మనకు రా మెటీరియల్. మనము మ్యాగ్నెటిక్ థెరపీ అనేది, నయోడియం మ్యాగ్నెట్స్ అనేది కూడా మనకు భూముల నుంచి తీసుకురావడం జరిగింది. సో ఆ మ్యాగ్నెట్ తీసుకురావడం జరిగింది. దాంతో పాటు మనకు ఒక 3 ప్రొడక్ట్స్ మనకు తయారు చేయడం జరిగింది సిఎండి సార్. సో చూద్దాం లీడర్స్, మరి ఆ ప్రొడక్ట్స్ ఏవి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ మ్యాటర్ స్ప్రెడ్. సో ఈ ప్రొడక్ట్ మీద పడుకోవడం అంటే మళ్ళీ మనం మట్టి మీద పడుకున్నట్లే. సో సో ఇక్కడ మనము ఇప్పుడే ఎంతమంది అనుకున్నాం లీడర్స్, మట్టి మీద పడుకుంటే మనకి ఎలాంటి జబ్బులు రాలేవు, మంచి ఆరోగ్యంగా ఉన్నాం. సో ఇక్కడ జస్ట్ మనం ఇప్పుడు పాత ఇంట్లోకి వెళ్ళి, అంటే మళ్ళీ పాత ఇంట్లోకి వెళ్ళి ఉండలేము కదా. సో ఆల్టర్నేట్ గా ఏముందంటే జస్ట్ ఇక్కడ మ్యాటర్స్ మనం వాడితే, సో మ్యాగ్నెటిక్ మ్యాటర్స్ మనం వాడడం వల్ల ఇక్కడ మనం దీని మీద పడుకోవడం ద్వారా మంచిగా మనకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. సో మంచిగా మనకి హీలింగ్ అనేది ఇక్కడ పెరుగుతుంది. హీలింగ్ అని అంటే ఏ విధంగా హీలింగ్ జరుగుతుంది అంటే, చిన్నగా ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే సార్, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన చేయికి ఏమైనా కట్ అయిందని, రక్తం వచ్చింది అనుకోండి. సో అది ఆటోమేటిక్ గా ఒక 10 నుంచి 20 డేస్ వరకు చూడండి, అది నార్మల్ గా అయిపోతుంది మళ్ళీ. సో ఎందుకు అయిపోతుంది అంటే అంత శక్తి మన దగ్గర ఉంది. అంటే జస్ట్ మనం పడుకోవడం ద్వారా 99% ఎనీ డిసీజ్ ఇక్కడ మనకి తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా హీలింగ్ అనేది జరుగుతుంది. ఆ హీలింగ్ అనేది జరుగుతుంది ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా మంచిగా డీప్ స్లీప్ లో, అంటే మనం అనుకుంటున్నాం 8 గంటలు మనం పడుకుంటున్నాం అనుకుంటాం లీడర్స్ ఇక్కడ, కానీ 8 గంటల్లో జస్ట్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవరే పడుకుంటున్నాం. అది కూడా WHO వాళ్ళు కూడా మనకు ఇక్కడ రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. సో మన మ్యాటర్స్ మీద పడుకోవడం ద్వారా 100%, 99% ఎనీ డిసీజ్, ఏదైనా డిసీజ్ ఉండనియండి, ఇక్కడ పడుకోవడం ద్వారా మంచి నిద్ర వస్తుంది. ఇక్కడ ఒక స్మార్ట్ వాచ్ కూడా పెట్టి చెక్ చేయడం జరిగింది లీడర్స్. సో వాచ్ పెట్టుకొని పడుకుంటే 8 అవర్స్ లో అట్లీస్ట్ 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు డీప్ స్లీప్ లో పడుకున్నారు. అంటే ఏ విధంగా పడుకోవాలంటే, ఒక మామూలుగా మందు అలవాటు ఉన్న వాళ్ళు, డ్రింక్ చేసే వాళ్ళు ఒక క్వార్టర్ కానీ హాఫ్ బాటిల్ తాగితే పడుకుంటే ఎలా విధంగా ఉంటారో ఆ విధంగా డైలీ పడుకోవాలి ఇక్కడ.
సో ఇక్కడ నిద్ర సమస్య గురించి చెప్పడం జరిగింది లీడర్స్. సో ఇక్కడ ఎంత నిద్ర మంచిగా ఉంటే, ఎంత డీప్ స్లీప్ ఉంటే అంత మంచిగా ఆరోగ్యం అనేది మనది సపరేట్ అంటే హీలింగ్ జరిగి మనకు డిసీజ్ అనేది కూడా ఇక్కడ తగ్గిపోతుంది. సో దీని మీద పడుకోవడం ద్వారా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ మన బాడీలో ఎక్కడైనా కూడా ఎలాంటి క్లాటింగ్స్ ఉన్నా కూడా మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ పారాలసిస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పడుకోవడం ద్వారా కూడా మంచిగా హీలింగ్ జరుగుతుంది. హీలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి లీడర్స్. సో ఈ బయో మ్యాట్రిక్స్ మీద పడుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ సో ఈ విధంగా మనకు జరుగుతుంది. సో సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బయో మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ ఎందుకు దీన్ని గుర్తించి తెలుసుకొని ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో వాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటున్నాం. సో ఎందుకు అని అంటే ఇక్కడ మనం పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మనము వాటర్ ఏదైతే పారే నీళ్ళు తాగేది, సో బావిల నుంచి తీసుకొని తాగేది, అదేవిధంగా చెలమలు తీసుకొని తాగేది, హ్యాండ్ బోర్ తీసుకొని కూడా తాగడం జరిగింది. సో ఇప్పుడున్న వాటర్ కి చూసుకున్నట్లయితే ఒక మినరల్ వాటర్ అని చెప్తున్నాం, కానీ దానిలో ఎలాంటి మినరల్స్ ఉండే లీడర్స్. సో ఎందుకనంటే ఇది డెడ్ వాటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఒకప్పుడు మనం వాటర్ పారే నీళ్ళు తాగేటప్పుడు ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ప్లస్ ఆక్సిజన్ వాటర్ మనకు తాగుతుండే అప్పుడు. సో ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్ లేదు. ఒక పారే నీళ్ళల్లో స్నానం చేసుకునేది, అదే అక్కడనే మనం బట్టలు కూడా ఉతికేది. సో అన్ని రకాలుగా అదే వాటర్ ని మనం యూజ్ చేసేది. సో మళ్ళీ అదే వాటర్ తాగితే కూడా ఎక్కడ కూడా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కాలేదు, ఎలాంటి ఇన్ఫెక్షన్ కాలేదు. సో ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటర్ అని చెప్పేవారికి మీరైతే వాటర్ కొంటున్నారమ్మా, అది మంచి వాటర్ తీసుకోండి, బిస్లరీ కావచ్చు, ఇంకా వేరే వేరే కంపెనీస్ కావచ్చు తీసుకోండి, మళ్ళీ కూడా వేడి చేసుకొని తాగండి అని చెప్పడం జరుగుతుంది. సో అప్పట్లయితే అదే దాంట్లో స్నానాలు చేస్తాం, అన్ని చేస్తాం, మళ్ళీ కూడా అదే వాటర్ తాగినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది కాలేదు. ఎందుకనంటే అక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ వాటర్ ఉంది, ఆక్సిజన్ వాటర్ ఉంది. సో చెట్ల నుంచి, మూలికల నుంచి వచ్చే వాటర్ అనేది చాలా మనకు టీడీఎస్ అనేది పిహెచ్ లెవెల్ అనేది ఆల్కలైన్ వాటర్ లాగా మనకు అక్కడ మ్యాగ్నెటిక్ వాటర్ దొరుకుతుండే. సో ఈ విధంగా మనకి జస్ట్ మన ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ మనం వాటర్కి ఏదైతే తీసుకుంటున్నామో ఈ రోజు, అంటే మీకు అలవాటు ఉన్న వాటర్ కావచ్చు, లేదంటే ట్యాప్ వాటర్, మున్సిపల్ వాటర్ కావచ్చు, లేదంటే మినరల్ వాటర్ కావచ్చు, లేదంటే బోర్ వాటర్ మీరు తీసుకున్నట్లయితే ఏ వాటర్ తీసుకున్నా ఒక వాటర్ బాటిల్ కి మనం పెట్టి మనం తాగడం వల్ల ఇక్కడ వాటర్ కి మనకి ఇమీడియట్లీగా మనకు ఆక్సిజన్ వాటర్ అండ్ మ్యాగ్నెటిక్ వాటర్ తయారవుతుంది. సో విత్ ఇన్ 30 seconds లో మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ వాటర్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ వాటర్ వాడడం వల్ల తాగడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఇక్కడ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా మనకు మంచిగా అరుగుదల అనేది పెరుగుతుంది. సో మనకు గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా ఈ వాటర్ వల్ల తగ్గిపోతుంది. సో అదేవిధంగా హీట్ బాడీ ఉన్న వాళ్ళు కూడా ఈ వాటర్ తాగడం వల్ల హీట్ బాడీ కూడా తగ్గుతుంది, హీట్ అనేది తగ్గుతుంది. సో అదేవిధంగా పైల్స్ ఉన్న వాళ్ళకు కూడా పైల్స్ కూడా తగ్గుతున్నాయి ఈ వాటర్ వల్ల. సో అదేవిధంగా ఈ వాటర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా మనకు ఈ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లీడర్స్. సో అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్కలైన్ వాటర్ కూడా మనం ఇక్కడ కన్వర్ట్ అవుతుందని చెప్తున్నాం. సో ఎందుకంటే ఇక్కడ జస్ట్ మీరు ఏదైతే వాటర్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక ఆరో వాటర్ నుంచి తీసుకుంటే ఇక్కడ టీడీఎస్ అనేది 150 నుంచి 200 టీడీఎస్ ఉండాలి లీడర్స్. సో అక్కడ ఆ 150 నుంచి 200 టీడీఎస్ ఉన్న వాటర్ కి మనం ఈ వాటర్ ప్యాడ్ పెట్టేసి మనం ఒక 12 hours నుంచి 24 hours మీరు పెట్టినట్లయితే ఇక్కడ మీరు తర్వాత చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ నార్మల్ నుంచి అంటే న్యూట్రల్ నుంచి ఆల్కలైన్ కి మనకు డైవర్ట్ అవుతుంది లీడర్స్. సో ఈ విధంగా మనకు ఈ వాటర్ ప్యాడ్ అనేది చాలా మనకు ఇంపార్టెంట్, అంటే ఈ విధంగా మనకు జరుగుతుంది మంచిగా. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి బయోమ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్. సో ఈ ప్రోడక్ట్ ఎందుకు, దీని గురించి మనం తెలుసుకోవాలి. ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్ రిస్ట్ బెల్ట్ వాడడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఈ రోజుల్లో చాలా రకాలుగా మనం చూస్తున్నాం. సో నాకు తెలిసైతే ఈరోజు అమ్మా నాన్న కంటే ఎక్కువ, తల్లిదండ్రుల కంటే ఎక్కువ, పిల్లల కంటే ఎక్కువ, డబ్బు కంటే ఎక్కువ, మీ ఆరోగ్యం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఏది ఉండొచ్చు లీడర్స్? సో అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం ఈరోజు. సో అది వచ్చేసి ఒక మొబైల్ అని చెప్పుకోవచ్చు మనం. ఆ మొబైల్ ఈ రోజు మొబైల్ రేడియేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ రోజుల్లో అతి మనకు క్యాన్సర్ కంటే ఎక్కువ, అంటే ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు మొబైల్. సో మొబైల్ గురించి మనం చూసుకున్నట్లయితే ఒక సినిమా కూడా, మూవీ కూడా వచ్చింది మనకి, రోబోట్ 2 అని చెప్పేసి.
సో మొబైల్ గురించి మొత్తం కూడా రేడియేషన్ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే ఒక మూవీలో టోటల్ గా పక్షుల గురించి ప్లస్ మొబైల్ రేడియేషన్ గురించి ఇవ్వడం జరిగింది. సో లీడర్స్ ఇక్కడ పక్షులు కూడా అన్ని కూడా అంతరించిపోయినాయి ఈరోజు పిల్లలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒక మొబైల్ చూడడం వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు అంటే మనకి ఫస్ట్ కంటి చూపు మనకు మందం అవుతుంది. సో బ్రెయిన్ కూడా మతి మరుపు వస్తుంది. సో క్యాన్సర్ రావడం జరుగుతుంది, బ్రెయిన్ ట్యూమర్ రావడం జరుగుతుంది. సో ఇలా విధంగా చాలా రకాలుగా హార్ట్ అటాక్ కూడా రావడం జరుగుతుంది. సో చాలా రకాలుగా మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి. అంటే ఓన్లీ మొబైల్ రేడియేషన్ ఈ రోజు ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు మనం. ఎంతైతే షుగర్ బీపీలు ఉన్నాయి కదా, సో దానికంటే ఎక్కువ ఒక క్యాన్సర్ కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ రేడియేషన్. సో ఈ మొబైల్ రేడియేషన్ కి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కంపెనీ వాళ్ళు కూడా అంటే లక్షల ఫోన్లు కొంటున్నాం లీడర్స్, ఈ రోజు లక్షల ఫోన్లు కొంటున్నాం, 50,000, 1,00,000, 2,00,000 ఐఫోన్ అవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా రేడియేషన్ ని కాపాడుకోవడానికి ఎలాంటి కంపెనీ వాళ్ళు కూడా తీసుకురాలి లీడర్స్. సో అదే విధంగా గవర్నమెంట్ కూడా ఎలాంటి ఇది కూడా ఇక్కడ సేఫ్ సైడ్ కి ఇక్కడ రేడియేషన్ గురించి కాపాడడానికి ఎలాంటి ప్రొడక్ట్ కూడా ఇప్పటివరకు తీసుకురాలేదు. అలాంటి రేడియేషన్ ని కూడా ఈ రోజు మన ఈ బయోటోరియం రిస్ట్ బెల్ట్ మనకు ఒక సేఫ్ సైడ్ ఒక కవచం లాగా మనకి ఈ రోజు మనం చేతికి పెట్టుకోవడం ద్వారా మనకు రేడియేషన్ అనేది రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా రక్తం కూడా చిక్కబడిపోతుంది, బ్లడ్ సెల్స్ కూడా ఆగిపోతున్నాయి ఇక్కడ. సో ఓన్లీ ఈ రెస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనకి చూడండి లీడర్స్, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ లో పైన చూస్తున్నట్లయితే మనము రిస్ట్ బెల్ట్ పెట్టక ముందు మన బ్లడ్ సెల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. సో తర్వాత కింద చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో కింద మీరు మ్యాగ్నెటిక్ ఎప్పుడైతే మనం మ్యాట్రస్ మన రిస్ట్ బెల్ట్ పెట్టామో సో ఇమీడియట్లీగా మన బ్లడ్ సెల్స్ అన్ని కూడా యాక్టివ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్ గా మూవ్మెంట్ అయ్యింది. సో ఈ మూమెంట్ తర్వాత మనకి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. సో మనం కూడా డెమో కూడా చూస్తూ ఉంటాం, మనము ఈ పొజిషన్ ఇది రేడియేషన్ కూడా చూపిస్తాం చాలా మందికి డెమో కూడా. సో ఈ విధంగా ఇన్స్టెంట్ గా మనకు 30 seconds లోనే మనకి రేడియేషన్ అనేది మన బాడీకి ఏ విధంగా రాకుండా కాపాడుతుంది అనేది కూడా మనం డెమోలుగా చూపిస్తాం లీడర్స్. సో ఈ విధంగా మనకి మొబైల్ రేడియేషన్ నుంచి మనం కాపాడుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పటివరకు మనకి సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా ఇచ్చాము, హీరోయిన్స్ కానీ ఇక్కడ మినిస్టర్స్ అండ్ ఇక్కడ యాక్టర్స్. సో ఇక్కడ చూసినట్లయితే తనిఖీల భరణి గారు, సుమన్ గారు, సో ఈ విధంగా మనకు తీసుకున్నట్లు ఉన్నారు సార్. అందరు కూడా మనం ప్రమోట్ చేసాం, చాలా మంది కూడా ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. సో కొంచెమే మనం పెట్టడం జరిగింది ఇక్కడ. సో అసలు ఎవరు ఈ ప్రోడక్ట్ వాడాలి అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రాబ్లం ఉన్న వ్యక్తి 100% వాడాలి, 100% వాడాలి. అదే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే 200% వాడాలి. ఎందుకనంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అంటాం. ఎందుకంటే మనం ముందు జాగ్రత్త ఉంటేనే మనము ఆరోగ్యంగా మనం ఉంటాం లీడర్స్. అందుకనే ఇది వాడాల్సి వస్తుంది. సో ఇంకెవరు వాడాలంటే మొబైల్ వాడే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడుతున్నారు ఈరోజు. మొబైల్ లేని ఇల్లు లేదు, రోగం లేని ఇల్లు లేదు లీడర్స్. సో ఖచ్చితంగా ఈ రోజు చాలా మంది కూడా అంటారు, సార్ నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఫిట్ గా ఉన్నాను, నాకేం లేదు, నేను అంతా బాగానే ఉన్నాను అనుకున్న వాళ్ళకు కూడా ఓన్లీ మనం మొబైల్ రేడియేషన్ గురించి మాట్లాడి మొబైల్ గురించి చెప్పి మనం ఈ విధంగా ఇవ్వడం జరిగితే 100% తనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఇవ్వచ్చు. సో అదే విధంగా చెప్పులు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు కూడా వాడాల్సిందే. ఎవరైతే మట్టి మీద నడుస్తున్నారో వాళ్ళు కూడా వాడాల్సిందే. బావిలో, చెరువులో, నదుల్లో నీళ్లు తాగే ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిందే. ఎందుకంటే ఈ రోజు బావిలు లేవు, చెరువులు లేవు. సో ఎందుకంటే వాటర్ కంపల్సరీ ఈ రోజు కొనుక్కొనే తాగాల్సి వస్తుంది. సో కొనుక్కొని వచ్చినా కూడా తాగిన వాళ్ళకు కూడా మనం ఈ బెటర్ ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా వాడాల్సిందే. సార్ మీ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ అడిగినా కూడా లేదు సార్ మేము ఫస్ట్ టైం వింటున్నాం, ఫస్ట్ టైం చూస్తున్నాం మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పడం జరుగుతుంది. సో లీడర్స్ మనకి ఇది పురాణత కాలం నుంచే ఉంది, ఒక 2000 సంవత్సరాల ముందు నుంచే ఉంది ఈ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది. సో ఇక్కడ మనకు బుక్స్ కూడా ఉన్నాయి. ఈ బుక్స్ అన్ని కూడా బయట మన మార్కెట్ లో దొరుకుతుంది, అమెజాన్ లో దొరుకుతుంది, బుక్ స్టాల్ లో దొరుకుతున్నాయి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ థెరపీ, మ్యాగ్నెటిక్ హీలింగ్ మ్యాగ్నెట్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము చదివి కూడా మనము ఇంకా నాలెడ్జ్ తీసుకొని మన మ్యాటర్స్ గురించి కూడా ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కూడా ఈ బుక్స్ తీసుకొని కూడా చదవచ్చు లీడర్స్. సో సాగర్ సార్ ఎందుకు చెప్తున్నారంటే సాగర్ సార్ కూడా దీని నుంచి నాలెడ్జ్ తీసుకొని ఈ విధంగా మనము ఆరోగ్యం ఇవ్వచ్చు, సో మ్యాగ్నెటిక్ థెరపీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది సో అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది చదివి కూడా మనకు ఇక్కడ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. సో ముఖ్య గమనిక, అన్ని రకాల జబ్బులకు ఇది మందు కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నామంటే ఎలాంటి మందులు లేవు, మనకు మెడిసిన్ లేదు, టాబ్లెట్ లేదు. కానీ ఇది కూడా
ఎలాంటి మందు కాదు. సో జస్ట్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఎనీ డిసీజ్ కి ఇక్కడ మనకు ఇబెటన్ ప్రొడక్ట్ అనేది అన్ని రకాల మనకు ఎన్ని రకాలైతే జబ్బులు ఉన్నాయో ఇక్కడ 200+ 300+ అంటున్నాం కదా. సో అన్నిటికి కూడా ఇది జస్ట్ మన రక్త ప్రసరణ అంటే ఆక్సిజన్ లెవెల్, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ప్రాసెస్ గా తీసుకొచ్చి మనకి డిసీజ్ అనేది కూడా మెల్లిమెల్లిగా హీలింగ్ జరుగుతూ మనకి ఇక్కడ ఇవన్నీ కూడా డిసీజ్ కి మనకు మూల కారణం అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఇక్కడ మనకు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అల్ట్రాబెరీ అండ్ మోర్ పవర్ ఇక్కడ మనకు మళ్ళీ ఒక యాడ్ అండ్ ప్రొడక్ట్ కూడా తీసుకోవడం జరిగింది సిఎండి సార్. సో దీంట్లో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇక్కడ చూసినట్లయితే అల్ట్రాబెరీ వచ్చేసి ఫస్ట్ ఈ అల్ట్రాబెరీ జ్యూస్ అనేది బెరీ జ్యూస్ అని చెప్పుకోవచ్చు మనం. బెరీస్ అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి లీటర్స్ బయట. సో మామూలుగా ఫ్రూట్స్ తీసుకుంటే మనకు చాలా కాస్ట్లీ ఉంటాయి. ఫ్రూట్స్ కూడా మనం డైలీ కూడా తీసుకోలేం, మనం తినలేం కూడా ఎక్కువ మటుకు, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ మనం జ్యూస్ తాగడం వల్ల అంటే బెరీ జ్యూస్ తాగడం వల్ల చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి లీటర్స్ ఇక్కడ. సో ఇది తాగడం వల్ల మనకి ఇది కూడా తీసుకోవడం ఏంటంటే చిన్న మోతాజులో తీసుకోవాలి. డైలీ కూడా ఒక 10 years అబవ్ వాళ్ళు ఒక 5 ml నుంచి 10 ml తీసుకోవాలి. సో వామ్ వాటర్ లో ఇది మార్నింగ్ తీసుకోవాలి బ్రష్ చేయకముందే. సో తీసుకున్నట్లయితే ఇక్కడ రక్త ప్రసరణ బాగుంటుంది, హార్ట్ ఫంక్షన్ మంచిగా ఉంటుంది. సో బ్రెయిన్ కి కానీ, సో కిడ్నీస్ కానీ, లివర్ కానీ ఈ విధంగా చాలా రకాలుగా అరుగుదల కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ రాకుండా కాపాడుతుంది. సో ఈ విధంగా మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. దీని గురించి కూడా మనకు స్పెషల్ గా మనకు మన వినోదిని మేడం మనకు సెషన్ ఇస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బెరీ జ్యూస్ గురించి తెలుసుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు ప్రమోటింగ్ కంపల్సరీ అయింది, ఎందుకంటే అందరికి ఆరోగ్యం ఇస్తున్నాం కదా. సో ఈ విధంగా బెరీ జ్యూస్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది లీడర్స్. అలాంటిది జస్ట్ మనకు చాలా తక్కువలో మనకు సిఎండి సార్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని సో వాడాలి లీడర్స్ అందరు 100% గా. సో దాంతో పాటు ఇంకొకటి మనకి ఇవారే మోర్ పవర్. సో మోర్ పవర్ అని కూడా మనకు చాలా ముఖ్యమైన ఈ ప్రోడక్ట్ వచ్చేసి. సో చాలా మంది కూడా వాడుతున్నారు, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి దీంతో. ఈ మోర్ పవర్ అనేది ఏ విధంగా వాడాలి, ఎందుకు వాడాలి అనుకుంటే ఇక్కడ చూసినట్లయితే బ్రెయిన్ అంటే ఇక్కడ మతి మరుపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మోర్ పవర్ తినడం వల్ల బ్రెయిన్ కూడా అంటే ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు. సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా బెనిఫిట్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ కి బాగుంటుంది, బోన్స్ కి కూడా సంబంధించిన ప్రొడక్ట్ ఇది. అంటే ఇది వచ్చేసి మనకు మన ఇంట్లో ఉన్న వస్తువులకే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో ఏమేమి ఉంటున్నాయి అంటే ఇక్కడ వచ్చేసి పసుపు అని చెప్పుకోవచ్చు, సొంటి అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా అలోవేరా, సో ఇక్కడ సర్మ భస్మము, రజిత భస్మము, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. వెండి పొడి అని చెప్పుకోవచ్చు. సో కోకోనట్ వాటర్, మళ్ళీ ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి లీటర్స్. ఇక్కడ మనకు 160 ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు టెస్టింగ్ చేస్తారు వీళ్ళు కూడా, ఆయుష్ నుంచి కూడా దీని గురించి రీసెర్చ్ చేసిన తర్వాతనే మార్కెట్లకు తీసుకొస్తారు. సో ఆ విధంగా మనకి ఈ ఆయుష్ నుంచి కూడా మనకు సర్టిఫికేట్ ఉంది. సో మనకు 100% ఈ ప్రోడక్ట్ వాడొచ్చు. సో ఇది ఇంకోటి ఏంటంటే పిల్లలు ఖాళీ వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల పిల్లలు కూడా అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో మనం కూడా ఇస్తున్నాం, అందరూ కూడా వాడుతున్నారు వాళ్ళు కూడా. సో ఈరోజు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా, వంగి నడిచే వాళ్ళు కూడా ఈరోజు ఈ ప్రోడక్ట్ వాడి సో ఈరోజు నిటారుగా లేచి నిల్చొని నడవడం కూడా జరుగుతుంది. అలాంటి రిజల్ట్స్ కూడా మనం చూసాం లీటర్స్ ఇక్కడ. సో ఈ విధంగా మనం మోర్ పవర్ వాడచ్చు. సో ఇక్కడ మ్యాట్రస్ అనేది ఎవరు డోంట్స్ అని మనం చెప్తున్నాం. ఇక్కడ మ్యాట్రస్ వచ్చేసి కొంతమంది వాడొద్దని చెప్తున్నాం లీడర్స్. ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో ప్రెగ్నెన్సీ, సో ఆ రోజు నుంచి వాడొద్దు మన ప్రోడక్ట్. ఒకవేళ ప్రెగ్నెన్సీ కావట్లేదు, వాళ్ళకి ఇబ్బంది ఉందంటే 100% మన మ్యాట్రస్ వాడవచ్చు. సో దానివల్ల కూడా రిజల్ట్ వచ్చాయి. సో 11 ఏళ్ళ నుంచి పిల్లలు కాని వాళ్ళకు, షుగర్, థైరాయిడ్ ఉంది వాళ్ళకు కూడా మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా ఒక బేబీ కూడా పుట్టడం జరిగింది మన ప్రోడక్ట్ వాడిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి పేస్ మేకర్. హార్ట్ లో ఒక పేస్ మేకర్ పెడతారు. ఆ పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడదు, ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ డివైస్. సో మ్యాగ్నెటిక్ థెరపీ అనేది, మ్యాగ్నెటిక్స్ అనేది ఎలక్ట్రానిక్ ని పాడు చేస్తుంది. అందుకనే ఆ ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు, ఆ డివైస్ ఉన్న వాళ్ళు వాడద్దు. సో తర్వాత ఇక్కడ హార్ట్ అటాక్ అంటే స్టంట్ వేసిన వాళ్ళు 1, 2, 3 స్టంట్ వేసినా కూడా ఈ ప్రోడక్ట్ అనేది వాడొచ్చు. ఎందుకనంటే బైపాస్ సర్జరీ అయినా వాడొచ్చు. సార్ ఆల్రెడీ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఎందుకు వాడొచ్చు వీళ్ళనంటే ఒకటే లీటర్స్ ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ థెరపీ అని ఇవ్వడం ఎందుకు అంటే మెడిసిన్ ఫ్రీ చేస్తాం. ఇక్కడ మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వడానికి మనము ఇక్కడ మ్యాగ్నెటిక్ థెరపీ వాడమని చెప్తున్నాం.
సో ఎందుకనంటే ఒక 6 నెలల నుంచి 8 నెలలు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల, మెడిసిన్ వాడుతూ ఇది వాడడం వల్ల వాళ్ళకి లైఫ్ లో మనకు 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత మెడిసిన్ అనేది లేకుండా ఉంటారు లీడర్స్. సో మెడిసిన్ అని తగ్గిస్తారు, అది కూడా డాక్టర్సే రిపోర్ట్స్ చెక్ చేసిన తర్వాత మనకు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా మందికి ఇచ్చాం లీడర్స్. అదే విధంగా ఈరోజు మెడిసిన్ ఫ్రీ అయిపోయారు. ఒక మెడిసిన్ అనేది మనకు తెలిసిందే ఎంత డేంజర్ అనేది, ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది మనకు తెలిసిందే. సో ఆ విధంగా ఇతనికి లైఫ్ టైం అనేది ఇక్కడ పెరుగుతుంది లీడర్స్, లైఫ్ టైం పెరుగుతుంది. ఎందుకంటే ఒక టాబ్లెట్స్ డైలీ 12-13 టాబ్లెట్ వేసుకుంటారు. సో వీళ్ళకి కూడా ఐకోస్ప్రింగ్ అని టాబ్లెట్ ఇస్తారు, అది బ్లడ్ థిన్నర్ అని చెప్తాం. సో బ్లడ్ థిన్నర్ అంటే ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది, ఇక్కడ రక్తాన్ని పల్చగా చేస్తుంది. డైలీ మార్నింగ్ లేవగానే ఇమీడియట్లీ తన టాబ్లెట్ తీసుకోవాలి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, స్టంట్ వేసిన వాళ్ళు కావచ్చు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కావచ్చు. సో మన ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మన రిస్ట్ బెల్ట్ ఏం చేస్తుంది అంటే మన ప్రోడక్ట్ కూడా సేమ్ అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ ని మంచిగా చేస్తుంది, బ్లడ్ ని థిక్నెస్ కాకుండా కాపాడుతుంది. దానివల్ల మెడిసిన్ అనేది 6 to 8 months కంటిన్యూస్ గా మెడిసిన్ వాడుతూ ఇది వాడితే 100% తన లైఫ్ అనేది ఇక్కడ పెరగడం జరుగుతుంది లీడర్స్. తను ఒక మెడిసిన్ వేసుకుని 60 సంవత్సరాలు బతకొచ్చేమో కానీ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత మెడిసిన్ తగ్గిందంటే మినిమం మన ప్రోడక్ట్ 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తుంది అంటాం కదా. ఇక్కడ తనకి లైఫ్ అనేది 25 సంవత్సరాలు మనం ఇక్కడ పొడిగిస్తున్నాం. సో అతనికి ఒక్కరికే కాదు, ఇక్కడ మళ్ళీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడతారు ఇక్కడ. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇన్సులిన్ పంప్. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ అంటే టాబ్లెట్ వేసుకున్న వాళ్ళు ఉంటారు. సో బాడీలో ఇంజెక్షన్ తీసుకుంటారు, ఇన్సులిన్ అంటాం. సో అది కాకుండా ఇంకా హై లెవెల్లో అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ పంప్ అండ్ డివైస్ అనేది బాడీలో ఇన్స్టాల్ చేస్తారు. సో వాళ్ళు వాడొద్దు, ఎందుకంటే ఇది కూడా ఎలక్ట్రానిక్ డివైస్. సో వీళ్ళకు కూడా జస్ట్ మనం ప్రోడక్ట్ ఇచ్చేసి ఒక 1 year టైం ఇచ్చేసి వాళ్ళు వాడినట్లయితే చాలా మందికి కూడా 5 months లో 8 months లో తగ్గడం జరిగింది ఇక్కడ షుగర్. సో దీని తర్వాత ఇంకోటి వచ్చేసి మనము ఈ మన ప్రొడక్ట్ మ్యాట్రస్ ఏదైనా కానీ మనం ఎండలో కూడా ఇది ఇవ్వడానికి వీల్లేదు. ఎండలో అంటే దీని మీద వాటర్ పడ్డా కూడా జస్ట్ ఫ్యాన్ కింద వేసుకొని ఆరేసుకోవాలి. సో ఎండలో వేయడానికి వీల్లేదు. సో ఇక్కడ వాషబుల్ కాదు, ఎలాంటిది కూడా ఇక్కడ ఉతకడానికి వీల్లేదు. ఎందుకంటే దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ అని చెప్పేసి. ఆ మ్యాగ్నెట్స్ అనేది కూడా దాంట్లో మనం వాష్ చేసినట్లయితే మొత్తం కూడా చేంజ్ అయిపోయి మొత్తం కూడా మ్యాటర్స్ అనేది ఖరాబ్ అవుతుంది. సో దానివల్ల ఇది మనం ఉతకడానికి వీల్లేదు. దీనిపైన ఇంకొకటి ఎలక్ట్రానిక్ డివైస్ ఏది కూడా మనం ఎక్కువసేపు మనం పెట్టొద్దు. ఇక్కడ పెట్టడం వల్ల ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని ఖరాబ్ అవుతాయి, కానీ మ్యాగ్నెట్కి ఎలాంటిది కూడా ప్రాబ్లం లేదు. సో మ్యాగ్నెట్ అనేది కూడా లైఫ్ లాంగ్ మనకు 100 సంవత్సరాలు మనకు ఇక్కడ లైఫ్ ఇస్తుంది మ్యాగ్నెట్. సో జస్ట్ ఏంటంటే మనం 20 years చెప్పడం దేనికంటే ఓన్లీ మ్యాటర్స్ అంటే క్లాత్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ ఎలాంటిది కూడా వాషబుల్ చేయొద్దు. సో ఈ ప్రోడక్ట్ మరి డైలీ కొత్త వాళ్ళకు ఎన్ని రోజులు అంటే ఎన్ని గంటలు వాడాలంటే మినిమం స్టార్టింగ్ లో పడుకోవడం ద్వారా అయితే 2 hours డైలీ పడుకోవాలి, లేదంటే ఆల్టర్నేట్ డే యూజ్ చేయాలి దీన్ని. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా మంది కొంతమందికి హై పెయిన్స్ అంటే ఇప్పటివరకు నేను బాగున్నాను, కానీ నేను దీని మీద పడుకోవడం ద్వారా నాకు చాలా పెయిన్స్ వస్తున్నాయి సార్, నాకు వద్దు సార్ అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది లీడర్స్. సో ఇక్కడ జాగ్రత్తగా మనం ఇంటిమేషన్ ఇవ్వాల్సిందే. సో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఫస్ట్ స్టార్టింగ్ లో 2 hours యా 3 hours పడుకోండి. మీకు ఎలాంటి పెయిన్స్ వచ్చినాయి అంటే భయపడొద్దు అని చెప్పాలి. సో కంపల్సరీ సో అవి జరిగితే మీకు కూడా మంచి జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అని చెప్పాలి. సో ఈ విధంగా మనం చెప్పి మనం ప్రోడక్ట్ ఇవ్వాలి కంపల్సరీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంపెనీకి లీగల్ డాక్యుమెంట్ అంటే గవర్నమెంట్ కి మనకు ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ చూసినట్లయితే అన్ని రకాలుగా మనకు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో లైసెన్స్లు ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ కూడా మనకు రావడం జరిగింది. సో కరోనా యుద్ధాన్ని కూడా మనకు 2021లో మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి కరోనా యుద్ధాన్ని ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కరోనాలో చాలా మందికి కూడా ఆక్సిజన్ తగ్గి చనిపోయడం జరిగింది. సో మన ప్రొడక్ట్ చాలా మంది అక్కడ మహారాష్ట్ర అహ్మదాబాద్ లో కూడా వాడిన తర్వాత ఇక్కడ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆయుష్ నుంచి కూడా వీళ్ళు మన ఒక వీడియో కూడా ఉంది, ఆయుష్ వాళ్ళు కూడా మన ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయుష్ వాళ్ళ నుంచి కూడా. సో అది కూడా ఉంది మన దగ్గర. సో అలాంటి నుంచి కూడా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది కంపెనీకి, మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అని కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ మీ కుటుంబంలో ఆరోగ్యం ఎంత అవసరం అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అంటే ఎక్కడ ప్రియారిటీ ఇస్తున్నాం, మనం ఎక్కడ మనము ఎక్కువ మనము అయితే ఇక్కడ బైక్ కావచ్చు, ఏసీ కావచ్చు, కార్ కావచ్చు, అంటే మనం ఎక్కడ మన ఆరోగ్యం కంటే ఎక్కువ మనం ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అని అంటే ఇక్కడ బైక్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, సో మందు బాటిల్ కావచ్చు, ఇట్లా అవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సైడ్ చూస్తున్నట్లయితే చూడండి ఇక్కడ మన ఆర్గాన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ మనం ప్రియారిటీ ఇస్తున్నాం అంటే మనకు
ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, ఒక బాడీ అంటే ఒక మనిషి వాల్యూ అనేది మీకు తెలిసినట్లయితే, ఇక్కడ ఒకవేళ నన్ను ఇక్కడ హైదరాబాద్ లో నిల్చోబెట్టి నన్ను ఇక్కడ అమ్మితే నాకు ఒక ప్రైజ్ ఉంది, అంటే ఒక అమౌంట్ అనేది మనకి ఇస్తారు. సో అది ఎంత ఉండొచ్చు అనుకుంటే, చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బాడీ ఆర్గన్స్ కూడా మనం ఒక అమ్మడం జరిగితే 328 కోట్లు అని చెప్తాం లీడర్స్. సో అంత వాల్యూ ఉన్న బాడీని, అంత మంచి ఆర్గాన్స్ కి మనం ఎంతవరకు మనం వాల్యూ ఇస్తున్నాం, ఎంతవరకు మనం జాగ్రత్త పడుతున్నాం అనేది ఇక్కడ ఈ స్లైడ్ లో తెలుస్తుంది మనకి. చూడండి, మనం చిన్న చిన్నగా ఒక పాల ప్యాకెట్ కావచ్చు, కూరగాయలు కావచ్చు తీసుకొచ్చి ఖరాబ్ అవుతాయని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెడతాం. సో లేదంటే కార్ తీసుకుంటాం, డ్రీమ్ కార్ 10 లక్షల కార్ తీసుకొని దానికి ట్రాఫిక్ లో పోతుంటే చిన్నగా తలిగి అంటే చిన్న యాక్సిడెంట్ అయితే కూడా తనతో మనం వాదించి దాన్ని చేయించేదాకా వదలం మనం. సో చిన్నది అది మళ్ళీ చేయించుకుంటే మళ్ళీ కూడా రిపేర్ అవుతుంది. సో ఇమీడియట్లీగా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది దానికి. సో మనకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనం ఒక్కసారి ఒక ఆర్గాన్ ఇక్కడ ఖరాబ్ అయిందంటే మన ఈ ఆర్గాన్స్ లో ఎనీ ఆర్గాన్ మనకు బయట దొరుకుతుందా? సో వెహికల్స్ కి దొరుకుతుంది, ఎలాంటిదైనా కొత్తది కూడా మొత్తం కూడా కారు మొత్తం యాక్సిడెంట్ అయ్యి అసలు పనికిరాని లెక్క అయినా కూడా మనం కొత్త కారు కొంటే మళ్ళీ వస్తుంది. కానీ అలాంటిది ఇక్కడ మనిషి జీవితం అనేది భగవంతుడు సృష్టించింది 150 సంవత్సరాల లీడర్స్, 150 ఇయర్స్, 150 సంవత్సరాలని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇక్కడ. సో బైక్ కూడా పొద్దున్న లేస్తేనే బైక్ తీసుకొని 1,00,000 పెట్టి బైక్ తీసుకుంటాము, దాన్ని పొద్దున్న లేస్తే తుడుస్తా ఉంటారు, కడుగుతా ఉంటారు, ఎక్కడెక్కడ దుమ్ము పడ్డది అంతా కూడా లోపల లోపల నుంచి కూడా తీసి దాన్ని మనం సేవ్ చేసుకుంటా ఉంటాం. కానీ మన బాడీలో ఏ విధంగా మరి చెడుగా ఉంది అంటే మన లోపల ఏం జరుగుతుంది మనం ఎప్పుడైనా ఆలోచించామా? బైక్ కూడా, కారు కూడా ఒక సర్వీసింగ్ అని ఒక టైమింగ్ ఉంటుంది. 1000 కిలోమీటర్ పోగానే సర్వీసింగ్ చేయాలి, ఆయిల్ చేంజ్ చేయాలి ఇంజన్ లో. కారులో 10,000 కిలోమీటర్లు వెళ్తే ఆయిల్ చేంజ్ చేయాలి, డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, పెట్రోల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, సో అన్ని చేంజ్ చేయాలి అని మనకు తెలుస్తుంది. కానీ మన బాడీలో మన బ్లడ్ చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి కూడా మన బ్లడ్ అనేది మనం ఇప్పటి వరకు కూడా చేంజ్ చేయలేం. చాలా మంది కూడా బ్లడ్ అని డొనేట్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే బ్లడ్ డొనేట్ అనేది ఒక హెల్పింగ్. సో దాంతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మన మనం అనుకుంటున్నాం ఇప్పుడు అంటే మన బ్లడ్ పుట్టినప్పటి నుంచి కూడా అదే ఉంటుంది, కానీ ఫిల్టర్ అవుతుంది లోపల. కానీ తినే ఫుడ్ ఏ విధంగా తీసుకుంటున్నాం, ఈరోజు ఎన్ని రకాలుగా మనం తింటున్నాం. సో మన బాడీకి ఏదైతే ఇంజన్ గా మనకు ఒక పెట్రోల్ కూడా చూడండి, ఒక బైక్ లో పెట్రోల్ ఎక్కువ పోస్తే కూడా ఓవర్ఫ్లో అయిపోతుంది, కిక్ కొడితే మొత్తం వైట్ పొగ వస్తుంది. సో మన బాడీలో కూడా మనం కూడా ఫుడ్ తీసుకున్నది కూడా ఒక లిమిట్ గా 3 టైమ్స్ తీసుకున్నది ఫుడ్ కూడా ఈరోజు 4 సార్లు 5 సార్లు తీసుకోవడం జరుగుతుంది. సో మనకు కూడా 3 టైమ్స్ ఇవ్వడం జరిగింది భగవంతుడు. సో మార్నింగ్, ఈవినింగ్. సో ఈరోజు నైట్ కూడా, మార్నింగ్ నైట్ కూడా మీకు ఒక ఫోన్ వచ్చిందంటే ఒక ఫ్రెండ్ది బర్త్డే ఉందంటే వెళ్ళిపోతాం, మళ్ళీ అప్పుడు కూడా మనం తినడం జరుగుతుంది అది. సో మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం అనేది ఇక్కడ కొంచెం ఈ స్లైడ్ లో మీరు గుర్తించినట్లయితే 150 సంవత్సరాల జీవితాన్ని మనము ఎంత వరకు కాపాడుకుంటున్నాం, మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఏ ఆర్గాన్ అయినా ఖరాబ్ అయిందంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ మనం రిపేర్ చేసినా కూడా మనం డ్యామేజ్ ఉన్నట్లే. సో ప్రొడక్ట్ రేట్స్ అండ్ క్లియర్ ప్లాన్స్, ఇన్కమ్ చూసుకుందాం లీడర్స్. ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా రేట్స్ అండ్ ఇక్కడ ప్లాన్ కూడా ఉంది మనకు, బిజినెస్ ప్లాన్. సో కొత్తగా కూడా మనకు బూస్టర్ ప్లాన్స్ కూడా వచ్చినాయి. సో ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సింపుల్ గా లీడర్స్ ఈ రోజు బూస్టర్ ప్లాన్ అనేది మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది తీసుకురావడం జరిగింది. మన సాగర్ సార్ బర్త్డే రోజు మనకి ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో 14 ఫిబ్రవరి జనవరి నుంచి మనకు స్టార్ట్ అయింది లీడర్స్, మార్నింగ్ సెషన్ నుంచి. సో ఇక్కడ 14,300 నుంచి మనకు సూపర్ ప్రీమియం ప్రొడక్ట్ 50 పీవీ మనం తీసుకున్నట్లయితే, దీంతో పాటు ఇప్పుడే చెప్పాం కదా అల్ట్రా బేరీ కూడా యాడ్ చేయడం జరిగింది, 50 పీవీ వస్తుంది దీనికి. సో ఇక్కడ ఇంకోటి 100 పీవీ వచ్చేసి 25,900 రూపీస్ ఉంది. 100 పీవీలో మళ్ళీ దీనిలో డబల్ కిట్ వస్తుంది, సూపర్ ప్రీమియం. సో అన్ని 2 వస్తాయి. మళ్ళీ ఇక్కడ అల్ట్రా బేరీ కూడా 6 బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సూపర్ ప్రీమియం 15,900 లో కూడా మళ్ళీ ఇక్కడ అల్ట్రా బేరీ అండ్ మళ్ళీ మోర్ పవర్ కూడా 6 బాటిల్. అంటే మనము ఫస్ట్ పర్చేస్ లో తీసుకున్నట్లయితే 6,500 ప్రొడక్ట్ కూడా ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ 15,900కి మళ్ళీ ఒక 3 అల్ట్రా బేరీ ప్లస్ విత్ 10/7 ప్రొడక్ట్ కూడా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ 25,900 కూడా అల్ట్రా బేరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సూపర్ ప్రీమియం మ్యాట్రస్. సో 100 పీవీ 50 పీవీ ఉంది లీడర్స్ ఇక్కడ. సేమ్ ఇక్కడ సూపర్ డీలర్స్ కూడా మనకు 9,800 ప్రొడక్ట్ ఉండే కదా ఇంత ముందు.
సో ఇక్కడ 13,500కి 9,000 ప్రోడక్ట్ మనకు సూపర్ డీలక్స్ ప్లస్ విత్ అల్ట్రా బెరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా 50 పీవీ. 100 పీవీలో కూడా 16,500 ఉండే ఇంతకుముందు మనకి. సో ఇప్పుడు 23,000 మనకి సూపర్ డీలక్స్ డబల్ సెట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 బాటిల్ మనకు అల్ట్రా బెరీ ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చి చూసినట్లయితే మనకి టోటల్ గా ఇక్కడ ఎంఆర్పి అంటే 53,500 రూపాయలు అవుతుంది. ఇక్కడ డిపి ప్రైస్ వచ్చేసి 23,000 మనకు వస్తుంది. సో నెట్ ఇన్కమ్ ఇక్కడ మీకు ప్రాఫిట్ అయితే బెనిఫిట్ 30,500 బెనిఫిట్ మనకు వస్తుంది డీలర్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము తీసుకున్నా కూడా మన ఇంట్లో వాడుతూ కూడా మనం బయట కూడా ఈ ప్రొడక్ట్స్ కూడా మనం బయట కూడా సేల్ చేయొచ్చు. సో ఇక్కడ సూపర్ డీలక్స్ మ్యాటర్స్ ఇంకా 50 పీవీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 14,900కి 3 అల్ట్రా బెరీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మోర్పురం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అదే సూపర్ డీలక్స్ మళ్ళీ 100 పీవీ 23,000కి 6 మనకు అల్ట్రా బెరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సెమీ డీలక్స్ కూడా ఉంది లీడర్స్ 8,450 పీవీ ఉంది కదా. దాంతో పాటు కూడా మనకి ఇక్కడ 12,600లకు కూడా మనకు అల్ట్రా బెరీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డబల్ సెట్ కూడా మనకి 14,600 ప్రోడక్ట్ ఉంది కదా. సో ఇక్కడ 22,000కి మళ్ళీ ఇక్కడ డబల్ సెట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డబల్ సెట్ లో మ్యాటర్స్ 2 వస్తాయి. సో వాటర్ మన రిస్ట్ బెల్ట్ సిలికాన్ బెల్ట్ ఒకటి వస్తుంది. సో దాంతో పాటు మనకి లెదర్ బెల్ట్ కూడా ఒకటి వస్తుంది లీడర్స్. ఇక్కడ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో డబల్ సెట్ అంటే అన్ని డబల్ వస్తాయి అనుకుంటారు. సెమీ డీలక్స్ లో మాత్రం 100% గా 1 వస్తుంది. సో ఈ విధంగా వాటర్ ప్యాడ్ 2 వస్తాయి, మళ్ళీ అల్ట్రా బెరీ కూడా 6 వస్తాయి లీటర్స్. సో ఈ విధంగా మనకి వాచెస్ కూడా ఇవ్వడం జరిగింది సార్. 17,200కి సూపర్ ప్రీమియం తో పాటు మనకు యాడ్ ఆన్ ప్రొడక్ట్ కదా. సో ఇక్కడ అల్ట్రా బెరీ విత్ వాచ్ కూడా ఉంది, లేడీస్ వాచ్. సో ఇది 17,200. సో అదేవిధంగా 17,500 కూడా ఇక్కడ అల్ట్రా బెరీ విత్ జెంట్స్ వాచ్ కూడా ఉంది లీడర్స్. సో ఈ విధంగా మనకు ఇక్కడ మనం ఏదైనా మనం కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో లీడర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అంటే ఇక్కడ 50,000 కోట్లు సంపాదించిన వ్యక్తి రాకేష్ జుంజున్వాలా అని చెప్పేసి చనిపోయే ముందు ఒక చెప్పిన మాటలు ఏమిటంటే అత్యంత చెత్త పెట్టుబడి ఏందని అనుకుంటే చెడిపోయిన తర్వాత ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే మీ డబ్బుని ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఆరోగ్యం చెడిపోయాకన్నా లేదంటే చెడిపోయాక ముందా అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అతను 51,000 కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా ఆరోగ్యాన్ని కాపాడలేకపోయాడు. అంటే ఆరోగ్యంకి ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం దొరకదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం మనం తీసుకోలేము. సో అందుకే ఇక్కడ ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మనం జాగ్రత్త పడాలనా లేకుంటే ముందు జాగ్రత్త పడాలా అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో నిర్ణయం మీ చేతిలో ఉంది లీడర్స్. సో ఈ విధంగా మనం నిర్ణయం తీసుకొని మనము ప్రోడక్ట్ వాడితే 100% మన లైఫ్ బాగుంటుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా సేవ్ చేసుకోవచ్చు. సో డబ్బు కూడా సంపాదించుకోవచ్చు ఇక్కడ. సో ఈ బెటర్ ఇన్కమ్ ప్లాన్. సో ఇక్కడ ఇంతకుముందు మనకి 7 టైప్స్ మనకి ఇన్కమ్ ఉండేది, అదే చాలా ఎక్కువ అనుకున్నాం. సో ఈరోజు 12 రకాలుగా ఇన్కమ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ రిఫరల్ బోనస్ పీవీ అంటే 1 పీవీ వచ్చేసి 40 రూపాయలు. ఇక్కడ నో మ్యాచింగ్ ఉంది. సో ఎలిజిబుల్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రియేటర్ అని చెప్పేసి ఇక్కడ 440 రూపీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు. సో వెల్కమ్ బోనస్ అంటాం. సో అవేర్నెస్ బోనస్ వచ్చేసి 1 పీవీ వచ్చేసి 8 రూపాయలు 80 పైసలు. సో అదేవిధంగా ఫ్యామిలీ బోనస్ వచ్చేసి 1 పీవీ వచ్చేసి ఎంపీవీ వచ్చేసి 59.40 పైసలు. సో అదేవిధంగా 1 పీవీ రీపర్చేస్ రాయల్టీ బోనస్ 10% కంపెనీ రీఫండ్. సో ఇక్కడ ఇంకోటి వచ్చేసి 50 లక్షల రాయల్టీ క్లబ్ లో బోనస్ మనకి 25% మన కంపెనీ ప్రాఫిట్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా రీపర్చేస్ బోనస్ కూడా 12 అవర్స్ లో క్యాపింగ్ అనేది 15 lakhs రూపీస్ మనం తీసుకోవచ్చు. అదేవిధంగా సర్ప్రైజ్ బోనస్ కూడా మనకు 1 పీవీ ఎంపీవీ వచ్చేసి 8 రూపాయలు 80 పైసలు. సో అదేవిధంగా పికప్ సెంటర్ బోనస్ కూడా 100 to 500 మనం ఇక్కడ అంటే 100 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు మనం పికప్ సెంటర్ లో తీసుకోవచ్చు ఎవరైతే పికప్ సెంటర్ ఉన్నాయో వాళ్ళకి. సో డైరెక్ట్
పాయింట్ బోనస్ అంటే 100 to 500 రూపీస్ డిస్ట్రిక్ట్ పాయింట్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ టూర్స్ అని, అదే విధంగా టీమ్ వర్క్ బోనస్ కూడా, బూస్టర్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొత్త వాళ్ళకు కూడా బూస్టర్ ఇన్కమ్ లో మనకి టీమ్ వర్క్ బోనస్ కూడా రూ. 15 1 పీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, కంపెనీ మనకు ఎందుకు డబ్బులు ఇస్తుంది అంటే, ఈ బెటర్ కంపెనీ మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు ఈ రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ విధానం, అత్యధిక ఉద్యోగం సమస్యలు. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ గురించి చూసుకున్నట్లయితే, ఇక్కడ వచ్చేసి మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ చూసుకున్నట్లయితే 60% to 70% అమౌంట్ గోయింగ్ టు మీడియేటర్, అంటే మధ్యవర్తులకు ఇక్కడ వెళ్ళిపోతుంది లీడర్స్. ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేది డైరెక్ట్ గా మనకి ఇలాంటి కూడా మనకు యాడింగ్ అని ఉండదు, ఎలాంటివి కూడా మనకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఉండదు. ఇక్కడ మనకు ట్రెడిషనల్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే కంపెనీకిలో మనకు రూ. 100 మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ యాడ్స్ చూసుకున్నట్లయితే, అదే విధంగా ఏడిఎస్ విత్ సెలబ్రిటీస్ ఉంటారు. సో అదే విధంగా ఏజెంట్స్ ఉంటారు, డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, హోల్సేలర్ ఉంటారు, రిటైలర్ ఉంటారు, లాస్ట్ కి వచ్చేసి కస్టమర్ కి వచ్చే వరకు ఇక్కడ అదే రూ. 100 రూ. 1000 అమ్ముతున్నారు. సో ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ మార్కెట్ లో ఉంది. సో మనకి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చేసే వరకు ఎలాంటి కూడా మనకు నో సెలబ్రిటీ ఉంటాడు, నో అన్ని కూడా ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు వచ్చే వరకు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, డీలర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండవు. సో డైరెక్ట్ గా మనకు రూ. 100 కూడా ఇక్కడ కూడా రూ. 1000కి అమ్ముతారు. కానీ ఇక్కడ 70% కంటే ఎక్కువనే మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సాగర్ సార్ గురించి చెప్పడం జరిగితే అనుకున్నట్లయితే, నేను అనుకున్నాను ఏంటంటే 100% కంపెనీ ప్రాఫిట్ లో మనకు 99% అంటే 99 రూపీస్ మనకి పనిచేస్తున్నాడు సాగర్ సార్ ఈ రోజు. సో డైరెక్ట్ సెల్లింగ్ లో నంబర్ 1 గా మనకి ఈ రోజు చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ కూడా ఇవ్వట్లేదు ఈ రోజు. సో ఈ విధంగా మనకు లీగల్ డాక్యుమెంట్స్ కూడా కంపెనీకి, మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో అందరు కూడా ఆన్లైన్ లో కూడా చూసుకున్నట్లున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బెటర్ ప్రొడక్ట్ గురించి ఎందుకు మనం ప్రమోట్ చేయాలి? సో ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇక్కడ వీళ్ళు ఒక థమ్స్అప్ కి కావచ్చు, లేస్ కి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక గుట్కా గురించి కావచ్చు, ఒక బూస్ట్ గురించి కావచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక మూవీ తీసుకుంటే రూపాయలు వచ్చేసి షారుఖ్ ఖాన్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినట్లయితే ఒక మ్యాచ్ ఆడితే కోటి రూపాయలు వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తులే మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఫిల్ఫిల్ కావాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు సంపాదించింది నాకు తక్కువనే, నేను 10 తరాలు 20 తరాలు నా ఫ్యామిలీ, నా కుటుంబం రాబోయే కాలంలో నేను ఇంకా సంపాదించి వాళ్ళకు నేను డ్రీమ్స్ అనేది, నేను ఇల్లు అనేది, నా సేవింగ్ అనేది వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళే చేస్తున్నారు. ఒక చిన్న పరదాలు అంటే టీవీలో కూడా యాడ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఒక అంటే మామూలుగా మనం ఒక చెత్త ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. థమ్స్అప్ తాగితే కూడా మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళు తాగుతారా అంటే వీళ్ళైతే ఎక్కడ కూడా ఏది చిప్స్ కూడా తినరు, ఏదైనా థమ్స్అప్ తాగరు, గుట్కా కూడా తినరు. సో ఇవాళంటివి కూడా జస్ట్ ఒక డబ్బు గురించి వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కానీ మనం ఎందుకు మరి ఈ బటన్ ప్రొడక్ట్ మనం ఇక్కడ చెప్పొద్దు అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే, బిజినెస్ లో మనకి బిజినెస్ సైకిల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ సైకిల్ వచ్చేసి మార్నింగ్ 5 AM నుంచి 5 PM వరకు. అదేవిధంగా సెకండ్ సైకిల్ కూడా ఈవినింగ్ ఇక్కడ 5 PM నుంచి 5 AM వరకు కూడా ఉంది. సో ఎక్కడైతే బయట సార్ వెయిటర్స్ ఇక్కడ చూసినట్లయితే ఒక జాబ్ చేసిన వ్యక్తి 30 రోజుల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక శాలరీకి. సో 30 రోజులు వెయిట్ చేయడం అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే అతనికి వచ్చే శాలరీ 20,000, 15,000, 30,000 ఉంటుంది. ఆ వచ్చే శాలరీ ఒక 5 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. మిగతా 20 రోజులు గడవాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే. అలాంటిది ఇక్కడ మన ఈ బెటర్ కంపెనీలో డైలీ ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. డైలీ ఇన్కమ్ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఇన్కమ్ తీసుకున్నా కూడా 3 days తర్వాత మరి 4th డేనే మనకి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి థర్డ్ డే తర్వాత 4th డేనే మనకి ఈవినింగ్ మనకు అకౌంట్ లోకి మనకు అమౌంట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు డైలీ ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే బయట జాబ్ అయినా బిజినెస్ అయినా కూడా చేసినా కూడా డైలీ ఇన్కమ్ అనేది ఎక్కడ కూడా ఉండలేదు. సో ఈ విధంగా చూసుకుందాం బిడ్స్. మరి ఈ విధంగా మనకి అల్ట్రా అల్ట్రా ఇక్కడ అన్లిమిటెడ్ బూస్టర్ బోనస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ బూస్టర్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే, నో మ్యాచింగ్, నో క్యాపింగ్ లేదు లీడర్స్. ఇక్కడ ఎలాంటి క్యాపింగ్ అవసరం లేదు, ఎలాంటి మనకు మ్యాచింగ్ అవసరం లేదు. సో ఇక్కడ
యూ పొజిషన్ లో మీరు ఉన్నారు, మీరు డైరెక్ట్ గా రిఫరెన్స్ ఇచ్చుకొని ఒక లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక 50 పీవీ మీరు అమ్మినట్లయితే జస్ట్ మీకు 2020 రూపాయలు మీరు తీసుకోవచ్చు లీడర్స్. సో అదేవిధంగా రైట్ సైడ్ కూడా మీరు తీసుకున్నట్లయితే ఒక డైరెక్ట్ రిఫరెన్స్ మీరు ఇచ్చినట్లయితే ఇక్కడ 2020 రూపాయలు మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్ రైట్ మీకు ఆ ఈ రోజే లెఫ్ట్ రైట్ కూడా మీరు ఒక లెఫ్ట్ ఒక రైట్ మార్నింగ్ సెషన్ ఒకటి ఈవినింగ్ సెషన్ ఒకటి తీసుకున్నా కూడా రెండు కలిపి కూడా మీ రిఫరెన్స్ డైరెక్ట్ ఉంటే మీకు రెండు కలిపి కూడా 4040 రూపాయలు మీరు తీసుకోవచ్చు లీడర్స్. ఇలాంటివి కూడా ఇక్కడ ఎలాంటి క్యాపింగ్ అనేది లేదు, ఎలాంటి టైం బాండింగ్ లేదు, ఎలాంటి టైం అనేది ఇక్కడ అవసరం లేదు. సో సింపుల్ గా మీ నుంచి మీరు డైరెక్ట్ గా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ 50 పీవీ నుంచి మనం తీసుకున్న ఇంత ముందు, ఇప్పుడు వచ్చేసి 100 పీవీ నుంచి బూస్టర్ ఇన్కమ్ ఎట్లా విధంగా తీసుకోవచ్చు అంటే సేమ్ అదే విధంగా లెఫ్ట్ ఒక 100 పీవీ మనం తీసుకున్నట్లయితే 25,900 ప్రోడక్ట్ మీరు అమ్మినట్లయితే ఒక సైడ్ మీకు లెఫ్ట్ లో 4040 రూపాయలు మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా రైట్ లో కూడా ఈవినింగ్ సెషన్ వేసుకున్నా కూడా 4040 రూపాయలు మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ రైట్ జీనియస్ లో విన్నర్స్ లో మీరు సేమ్ టైంలో వేసుకున్నట్లయినా కూడా ఇక్కడ మనకి అవేర్నెస్ అంటే క్యాపింగ్ కాకుండా, ఇక్కడ అవేర్నెస్ కాకుండా, ఫ్యామిలీ బోనస్ కాకుండా జస్ట్ ఇక్కడ రెండు మీరు రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ తీసుకున్నట్లయితే 8,080 రూపాయలు మీరు తీసుకోవచ్చు లీడర్స్. సో ఈ విధంగా మనకి డైరెక్ట్ బూస్టర్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రియేట్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ 14,300 ఇక్కడ ప్రైవేట్ పీవీ మనము సూపర్ ప్రీమియం తీసుకొని ఇక్కడ బిజినెస్ చేసుకున్నట్లయితే విత్ అవేర్నెస్ బోనస్ అండ్ ఫ్యామిలీ బోనస్ రెండు కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు లీడర్స్. సో ఇక్కడ 14,300 పీవీ అంటే 1 2 3 అంటే 3 కూడా మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే 50 పీవీ 50 పీవీ 50 పీవీ తీసుకున్నట్లయితే మనకు 2020 మొత్తం కలుపుకొని ఇక్కడ వెల్కమ్ బోనస్ కూడా 440 రూపీస్ వస్తుంది. టోటల్ గా 6,500 రూపాయలు ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ గా రిఫరెన్స్ మీ రెండు రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు 440 అంటే ఇక్కడ 2020 రూపీస్ ప్లస్ 440 రూపీస్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా అంటే పైన మీ రెండు సేల్స్ మీ ఉన్నాయి, ఇంకో కింద వ్యక్తి వచ్చేసి డైరెక్ట్ గా పైన నుంచి అప్లైన్ నుంచి ఇంకోటి వస్తే ఇక్కడ మీకు ఎందుకంటే రిఫరెన్స్ మీది కాదు కదా, సో అందుకు ఇక్కడ జస్ట్ మీకు 4,080 రూపీస్ వస్తుంది. ఇక్కడ వెల్కమ్ బోనస్ అని మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఇంకోటి లీడర్స్ ఇక్కడ మనకు ఓల్డ్ ప్లాన్ లో మనకి ఏ విధంగా ఉందో ఇక్కడ 7 days ఆఫర్ ప్లాన్ అని చెప్పడం జరుగుతుంది. సో 7 days అనేది కూడా ఇంత ముందు కూడా మనకు ఉండేది. సో ఎప్పుడైతే 7 days లో మనం వెల్కమ్ బోనస్ తీసుకుంటామో 150 పీవీ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఇక్కడ అంటే ఒక సైడ్ 50 పీవీ ఒక సైడ్ 100 పీవీ ఈ విధంగా చేసిన 150 పీవీ అవుతుంది. సో ఇక్కడ 7 days లో మీరు తీసుకున్నట్లయితే అదే 10,700 ప్రొడక్ట్ జస్ట్ మీకు 3,800కే మనకు కంపెనీ నుంచి డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తుంది. ఎవరైతే ఈ 7 days ఆఫర్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి వెల్కమ్ బోనస్ తీసుకున్న తర్వాత మీ ఐడి నుంచి మీరు 3,800 రూపాయలు మీరు తీసుకుని కట్టినట్లయితే కంపెనీకి మీకు 10,700 ప్రొడక్ట్ మీకు డైరెక్ట్ గా మీకు ఇంటికి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి లీడర్స్ బెనిఫిట్ ఏ విధంగా ఉందండి. డైరెక్ట్ బూస్టర్ బోనస్ తోటి మీకు 6,500 వస్తుంది. అదే విధంగా అడిషనల్ డిస్కౌంట్ బోనస్ కూడా 6,900 మీకు డిస్కౌంట్ ప్రోడక్ట్ వస్తుంది. సో దాని తర్వాత టోటల్ గా చూసుకున్నట్లయితే 13,400 రూపాయలు మీరు ఇక్కడ బెనిఫిట్ గా తీసుకోవచ్చు. ఇంత ముందు ఉన్న ప్రొడక్ట్ కి అంటే ఇంత ముందు ఓల్డ్ ప్లాన్ కి చూసుకున్నట్లయితే ఒక 150 పీవీకి జస్ట్ 440 రూపాయలు వచ్చేది లీడర్స్. సో ఈ రోజు 7 days లో మీరు ఒక 150 పీవీ చేసినట్లయితే ఇక్కడ ప్రొడక్ట్ డిస్కౌంట్ వస్తుంది. సో అదే విధంగా 6,500 కూడా మీకు బూస్టర్ ప్లాన్ లో వస్తుంది ఇన్కమ్. సో ఈ విధంగా మనము తీసుకున్నట్లయితే 13,400 రూపాయలు మనం జస్ట్ 7 days లో మనం తీసుకోవచ్చు లీడర్స్. సో ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ అవేర్నెస్ బోనస్ నో టైం లిమిట్. సో ఇక్కడ చూడండి లీడర్స్ అవేర్నెస్ బోనస్ కూడా ఇక్కడ ఎలాంటి మనకు టైం లిమిట్ లేకుండా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 50 పీవీ మనం లెఫ్ట్ రైట్ తీసుకున్నట్లయితే 4,080 రూపాయలు. సో అదేవిధంగా రైట్ లో తీసుకున్నట్లయితే ఇక్కడ 100 పీవీ మీరు మ్యాచింగ్ చేసుకున్న లెఫ్ట్ రైట్ మీరు మ్యాచింగ్ చేసుకున్నట్లయితే 8,060 రూపాయలు మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఓన్లీ అవేర్నెస్ మనకు బోనస్ అనుకుంటే కూడా ఇక్కడ లెఫ్ట్ రైట్ ఎప్పుడైనా మ్యాచ్ అయినా కూడా మనం 100 పీవీ మ్యాచ్ అయితే 8,060 రూపాయలు తీసుకోవచ్చు. అదే 50 పీవీ మ్యాచ్ అయితే 4,480 రూపాయలు ఇక్కడ తీసుకోవచ్చు 150 పీవీలో. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ బోనస్ విత్ 12 hours మ్యాచింగ్. సో లీడర్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్యామిలీ బోనస్ తో పాటు
అవేర్నెస్ కూడా వస్తుంది. అవేర్నెస్ తో పాటు బూస్టర్ కూడా వస్తుంది లీడర్స్ ఇక్కడ. సో ఎవరైతే బూస్టర్ నుంచి తీసుకున్నట్లయితే ఇక్కడ 50 PV మీరు తీసుకున్నట్లయితే లెఫ్ట్ రైట్ 12 గంటల్లో మీకు మ్యాచింగ్ అయితే లెఫ్ట్ వచ్చేసి రూ. 2020, మళ్ళీ రైట్ వచ్చేసి రూ. 2020. దాంతో పాటు ఫ్యామిలీ బోనస్ కూడా మీకు వస్తుంది లీడర్స్. సో రూ. 3410 మళ్ళీ యాడ్ అవుతుంది. యాడ్ అయిపోయి కూడా ఇక్కడ మీకు రూ. 7450 వస్తుంది లీడర్స్. ఒక చిన్న ఫ్యామిలీ బోనస్ ఇంత ముందు మనకి రూ. 3410 వచ్చేది. కానీ ఈ రోజు ఒక బూస్టర్ ఇన్కమ్ తీసుకురావడం జరిగింది. ఆ బూస్టర్ ఇన్కమ్ తీసుకురావడం వల్ల మనకి బూస్టర్ ఇన్కమ్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ బూస్టర్ ఇన్కమ్ తో పాటు మనకు ఫ్యామిలీ బోనస్ కూడా రావడం జరుగుతుంది. సో ఫ్యామిలీ బోనస్ అనేది ఇంత ముందు చాలా మంది కూడా వెయిట్ చేసేది. ఈ రోజుల్లో డైలీ ఒక రూ. 2000 అనేది కూడా చాలా సింపుల్ గా బూస్టర్ ఇన్కమ్ లో తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్యామిలీ బోనస్ 50 PV అయితే ఈ విధంగా ఉంది. సో ఇంత ముందు మనం చూసుకున్నట్లయితే సార్ ప్రతి ఒక్కరు కూడా క్యాపింగ్ కొట్టాలని వెంకటరావు సార్ ఎప్పుడు చెప్పేది. సో క్యాపింగ్ గురించి ప్లాన్ చేయండి, అవేర్నెస్ మీద ఫోకస్ పెట్టండి అని చెప్పడం జరిగింది. సో ఈ రోజు క్యాపింగ్ కూడా అవసరం లేకుండానే మనకి ఒక క్యాపింగ్ కావాలంటే కూడా లెఫ్ట్ ఒక 1000 PV, రైట్ ఒక 1000 PV కావాలి. దాంతో పాటు ఒక ఫ్యామిలీ బోనస్ వస్తుంది. దాంతో పాటు మనకు 14,600, 14,500 మన క్యాపింగ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 100 PV మీరు లెఫ్ట్ రైట్ మీరు మీ సొంతంగా మీ రిఫరెన్స్ తోటి మీరు లెఫ్ట్ రైట్ వేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 100 PV తోటి రూ. 4,040 ప్లస్ ఒక రైట్ లో ఒక లెఫ్ట్ లో మళ్ళీ రూ. 4,040 ప్లస్ మళ్ళీ ఇక్కడ ఫ్యామిలీ బోనస్ ఇక్కడ మనకు వస్తుంది లీడర్స్. ఇక్కడ వచ్చేసి రూ. 6,820 టోటల్ గా 14,900. అంటే చూడండి లీడర్స్ ఇక్కడ 10 సేల్స్ అంటే 20 సేల్స్ అవుతేనే మనకు క్యాపింగ్ వచ్చేది ఇంతకు ముందు. సో 14 నుంచి 15,000 సంపాదించాలనుకుంటే ఇక్కడ ఈ బూస్టర్ ప్లాన్ తోటి జస్ట్ మీరు రెండు ఒక 100 PV మీరు సేల్ చేసినట్లయితే ఒక వారం కష్టపడి కూడా మీరు సేల్ చేసినట్లయితే ఒక్క 12 అవర్స్ లో ఇక్కడ 14,900 మీరు తీసుకోవచ్చు లీడర్స్. చూడండి ఎంత పెద్ద ఇన్కమ్ మనం ఇక్కడ చిన్న టైంలో తక్కువ టైంలో మనం ఇక్కడ ఫోకస్ పెట్టి మనం చేసినట్లయితే రోజుకి ఒక 12 గంటలకి మనం ఇక్కడ 14,900 కూడా తీసుకోవచ్చు లీడర్స్ ఇక్కడ. సో ఈ విధంగా సూపర్ ఫ్యామిలీ బోనస్ అండ్ సర్ప్రైజ్ బోనస్ రెండు కలిపి చూసుకున్నట్లయితే ఇంత ముందు మనం 100 PVకి తీసుకున్నట్లయితే ఫ్యామిలీ బోనస్ అవేర్నెస్ కలుపుకుంటే రూ. 6,020 తీసుకునేది. సో అదే విధంగా అవేర్నెస్ కి వచ్చేసి రూ. 880. సో ఇక్కడ 100 PVకి ఇక్కడ 50 PV చూసుకున్నట్లయితే రూ. 3,410. ఇదే విధంగా ఇక్కడ 50 PV మనము అవేర్నెస్ లో తీసుకుంటే రూ. 440. సో ఇదేమో నో టైం లిమిట్, ఇక్కడ వచ్చేసి ఇదేమో అవేర్నెస్ ఫ్యామిలీ బోనస్ ఉంది. సో ఈ విధంగా మనకు ది అమేజింగ్ క్యాపింగ్ ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం రూ. 10 ఇంటూ అది చూసాం కదా, ఇప్పుడే చెప్పాను కదా 100,000 PVs మనకు లెఫ్ట్ రైట్ కలిస్తే మనకి ఇక్కడ అవేర్నెస్ వచ్చేసి రూ. 8,080. దాంతో పాటు ఫ్యామిలీ బోనస్ రూ. 5,940. టోటల్ గా ఒక 12 గంటల్లో రూ. 14,740. చూడండి లీడర్స్, రూ. 14,740 తీసుకోవాలంటే 20 సేల్స్ కావాలి. లెఫ్ట్ 10, రైట్ 10. సో ఇంత ముందు నేను బూస్టర్ ఇన్కమ్ చూపించాను మీకు, జస్ట్ 2 సేల్స్ కి ఈ అమౌంట్ వచ్చేస్తుంది. ఇంకా దీనికంటే ఎక్కువనే వస్తుంది. చూడండి 14,900 అక్కడ వస్తుంది. ఇక్కడ 20 సేల్స్ అయితేనే మనకి ఈ విధంగా ఇక్కడ వస్తుంది. సో ఏది బెటర్ అనేది మీ చేతిలో ఉంది. ఏది మీరు సేల్ చేయాలనుకున్నది కూడా మీ చేతిలోనే ఉంది. మీకు తొందరగా డైమండ్ కావాలనుకుంటే బూస్టర్ ఇన్కమ్ ప్లాన్ చేయండి. లేట్ గా కావాలనుకుంటే ఇదే అవేర్నెస్ అండ్ ఫ్యామిలీ బోనస్ కి మీరు చేసుకోవచ్చు. సో లీడర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 1000 మ్యాచింగ్ సైకిల్స్ అంటే ఇక్కడ మనకు క్యాపింగ్ అనేది తీసుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనము 730 సైకిల్స్ మనం ఇయర్లీ మనం తీసుకోవచ్చు. సో ఒక 100 సైకిల్ కి మనం కౌంట్ చేసుకున్నట్లయితే రూ. 14,740. సో 14,74,000 మనం ఇయర్లీ తీసుకోవచ్చు. అంటే ఒక 10% మనకు వర్క్ అవుతాయి. అదే విధంగా 300 సైకిల్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 44,22,000 ఒక సంవత్సరానికి మనం తీసుకోవచ్చు. ఒక 30% మనం ఇక్కడ బిజినెస్ చేసినట్లయితే 1 year లో. సో ఇక్కడ 500 సైకిల్స్ తీసుకున్నట్లయితే మార్నింగ్ ఈవినింగ్ సైకిల్స్ మనకు ఉన్నాయి. సో డైలీ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఇన్కమ్ అని చెప్తున్నాం. సో ఇదే విధంగా చూసుకున్నట్లయితే 500 సైకిల్ తీసుకున్నట్లయితే 73,70,000 మనం 1 year లో మనం తీసుకోవచ్చు లీడర్స్. సో ఇంకా తక్కువ అంటే ఫుల్ అంటే 50% గా మనం చేసినట్లయితే 500 అవుతుంది. సో ఇక్కడ 100% గా మనం తీసుకున్నట్లయితే 730 సైకిల్స్ మనం తీసుకున్నట్లయితే రూ. 14,740 లెక్క ఇక్కడ లెక్క పెట్టుకుంటే మన
7,60,000 మనము సంవత్సరంలో తీసుకోవచ్చు. సో ఇది పాత ప్లాన్ లీడర్స్. ఇప్పుడున్న ప్లాన్ కి, ఇప్పుడున్న బూస్టర్ ప్లాన్ కి అయితే ఇది ఇంకా 1 year కే మనం కొట్టుకోవాలనుకుంటున్నాం కదా. సో ఇది వచ్చేసి మనకు ఒక 6 months లోనే మనం తీసుకోవచ్చు లీడర్స్. అంత పెద్ద ఇన్కమ్ మన సిఎండి సార్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ కి వచ్చేసి న్యూ బిగినర్ టీమ్ బూస్టర్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇక్కడ 0 నుంచి 1 lakh లోపల ఉన్న వాళ్ళకి ఒక అడిషనల్ గా సిఎండి సార్ ఇవ్వడం జరిగింది ఈ ఇన్కమ్ వచ్చేసి. సో ఈ ఇన్కమ్ వచ్చేసి ఏ విధంగా వస్తుందనంటే ఒక 100 PV మ్యాచింగ్ ఒక మార్నింగ్ సైకిల్ కి మీరు ఫ్యామిలీ బోనస్ తీసుకున్నట్లయితే మీకు అడిషనల్ గా 1,500 రూపీస్ వస్తుంది. అదే ఈవినింగ్ కూడా మళ్ళీ 100 PV మ్యాచింగ్ చేసినట్లయితే మీకు మళ్ళీ 1,500 రూపీస్ అడిషనల్ గా మీకు అవేర్నెస్ ఫ్యామిలీ బోనస్ కాకుండా మీకు ఇక్కడ టీమ్ వర్క్ అంటే మీరు ఫీల్డ్ వర్క్ బోనస్ అని అనుకోవచ్చు. ఫీల్డ్ వర్క్ లో మనం వెళ్తా ఉంటాం, పెట్రోల్ కానీ మనం టీమ్ కి తీసుకెళ్తాం, టిఫిన్ లంచ్ అన్ని ఖర్చులు అవుతా ఉంటాయి. సో అలా కొత్త వాళ్ళకి ఈరోజు 0 నుంచి వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది సిఎండి సార్. ఎందుకంటే సిఎండి సార్ ఎప్పుడు కూడా కొత్త లీడర్ గురించి ఆలోచిస్తాడు, కొత్త లీడర్ గురించి చెప్తాడు, కొత్త లీడర్ గురించి కూడా మీరు సపోర్ట్ చేయండి అని చెప్తా ఉంటారు సార్ ఎప్పుడు కూడా. సో అదే విధంగా కొత్త వాళ్ళకి ఆప్షన్ ఉంది. 0 నుంచి 1,00,000 లోపు ఉన్న వాళ్ళకే ఈ అవకాశం ఉంది. ఇది 5 days మీరు ఫ్యామిలీ బోనస్ పొద్దున, సాయంత్రం, ఆ విధంగా డైలీ కావచ్చు, లేదంటే ఈ రోజు మార్నింగ్ తీసుకున్నారు, ఈవినింగ్ తీసుకున్నారు, రేపు ఎలాంటి కూడా సేల్స్ కాలేవు మీకు. సో రేపు వదిలేసి కూడా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ సెషన్ ఫ్యామిలీ బోనస్, ఈవినింగ్ సెషన్ ఫ్యామిలీ బోనస్ తీసుకోవచ్చు. ఆ విధంగా 100 PV చేసుకుంటే 1,500, అదే విధంగా 50-50 మ్యాచింగ్ అయితే మీకు 750 రూపీస్ అడిషనల్ గా ఇస్తాడు. సో ఈవినింగ్ సెషన్ అయితే కూడా మళ్ళీ 750 కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా కొత్త వాళ్ళకు అవకాశం ఉంది లీడర్స్ ఇక్కడ. సో రీపర్చేస్ బోనస్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మినిమం ఇక్కడ 0.2 PV రీపర్చేస్ రిక్వెస్ట్ చేయొచ్చు. మంత్లీ రీపర్చేస్ బోనస్ అనేది ఏ విధంగా ఉంటుందని అంటే ఇక్కడ 0.2 MPV మీరు గెట్ ఇన్ తీసుకుంటే అంటే మనకు ఒక పీవీకి మ్యాచ్ అయితే 0.2 0.2 లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే మీకు 157 రూపాయల 50 పైసలు వస్తుంది మనకి. సో ఇక్కడ 1 PV మ్యాచింగ్ అయితే అంటే 1 PV లెఫ్ట్ 1 PV రైట్ లో మ్యాచ్ అయితే మీకు 630 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 10 PV మ్యాచింగ్ అయితే 6,300 వస్తుంది. అదే 100 PV మీకు మ్యాచింగ్ అయితే 50-50 PV మ్యాచ్ అయితే 63,000 రూపాయలు మీకు వస్తుంది. సో 100 మ్యాచ్ అయితే మీకు 63,000 వస్తుంది. అదే 1000 PV మ్యాచ్ అయితే మీకు 6,30,000 రూపాయలు మనం తీసుకోవచ్చు లీడర్స్. సో ఇక్కడ రీపర్చేస్ అనేది చాలా పెద్ద ఇన్కమ్. సో చిన్నగా కనిపిస్తుండొచ్చు, 150 రూపాయలే కదా అనిపిస్తుంది, కానీ రాబోయే కాలంలో ఇది కోట్లలో వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా రీపర్చేస్ బోనస్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి రీపర్చేస్ గురించి చెప్పాను కదా ఇప్పుడే కోట్లలోకి వెళ్ళిపోతుంది అనేది. సో ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ టైం మనకి ఒక 100 PV అవుతానే 63,000 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు స్పెషల్ గా మనకి ఇక్కడ ఒక సైకిల్ కి 2,500 MPV మనం చేసినట్లయితే 15,75,000 రూపాయలు మనం తీసుకోవచ్చు లీడర్స్. సో ఒక సెషన్ లోనే. అదే సెకండ్ సైకిల్ కూడా మనం చేసుకున్నట్లయితే మళ్ళీ 15,75,000 మనం తీసుకోవచ్చు. టోటల్ గా మనం క్యాపింగ్ అనేది ఇక్కడ ఈ 2,500 MPV మనం తీసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ తీసుకున్నట్లయితే 31,50,000 మనము ఒక పర్ ఐడి, ఒక సింగిల్ ఐడి మీద మనం ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్స్. సో అదే విధంగా ఇక్కడ అన్లిమిటెడ్ గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తంగా 31,50,000 తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా కోట్ల మీదకి వెళ్ళిపోయింది, 100 కోట్ల పైన అయిపోయింది లీడర్స్. సో ఈ విధంగా మనం రీపర్చేస్ లో మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే చాలా రకాలుగా మనకు ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఈరోజు. రెగ్యులర్ గా మనకు క్లాత్ అంటే షార్టింగ్ కావచ్చు, సూట్ లెంత్ కావచ్చు. సో అదేవిధంగా కిరాణా ఐటమ్స్ కూడా మనకు రావడం జరుగుతున్నాయి. సో దాంట్లో పప్పులు, ఉప్పులు కానీ ఇట్లా మనకు ప్రతిది కూడా సోప్ కానీ, షాంపూ కానీ, పేస్ట్ కానీ, సో ఇవన్నీ కూడా మనకు తీసుకురాబోతుంది కంపెనీ. సో 200+ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో అదే విధంగా మనకు ఇంటర్నేషనల్ టూర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ టూర్స్ కి కూడా మనము ఇక్కడ అందరు కూడా పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారు. చాలా మంది కూడా ఈ రోజు తెలంగాణ ఆంధ్రలోనే మన వెంకటరాజ్ సార్ గురూజీది టీం ద్వారానే మన 25 మంది ప్లస్ 25+ మెంబర్స్ కూడా అచీవ్మెంట్ చేశారు థాయిలాండ్ ట్రిప్ కూడా. సో ఈ రోజు వండర్ఫుల్ గా అందరు కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్నగా 3 లక్షల రూపాయల కొత్త వ్యక్తి ఈ రోజు కొత్త లీడర్ వచ్చినా కూడా జస్ట్ ఒక 3 లక్షలు తీసుకున్నట్లయితే తనకి థాయిలాండ్ ట్రిప్ కూడా అచీవ్మెంట్ తీసుకోవచ్చు ఇక్కడ.
సో ఇక్కడ ఈ ఎలా మరి ఈ టాలెంట్ ట్రిప్ అచీవ్ కావాలనుకుంటే సింపుల్ గా మీరు అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ అండ్ సర్ప్రైజ్ బోనస్ మీ దాంట్లో మీరు సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ దాంట్లో కంపెనీ మీకు ఒక 5% అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 0 నుంచి 6 లక్షల లోపల ఉన్న వాళ్ళకు 0.2 ఇక్కడ చేయాలి. ఇక్కడ ఎల్ఆర్పి వచ్చేసి 15,000 ఎల్ఆర్పి కావాలి. సో అదేవిధంగా 6 లక్షల నుంచి 10 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా 30,000 ఎల్ఆర్పి కావాలి. 10 లక్షల నుంచి 20 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా 60,000 పివి కావాలి. సో ఎల్ఆర్పి కావాలి. ఇదే విధంగా 20 నుంచి 50 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా 90,000 ఎల్ఆర్పి కావాలి. అదేవిధంగా 50 నుంచి ₹1,00,00,000 ఉన్న వాళ్ళకి కూడా 1,60,000 ఎల్ఆర్పిస్ కావాలి. ఇక్కడ ₹1,00,00,000 నుంచి అబోవ్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ డైమండ్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి 2 లక్షల ఎల్ఆర్పి కావాలి. సో ఈ ఎల్ఆర్పి కావాలంటే ఏం చేయాలంటే లీడర్స్ ఇక్కడ సింపుల్ గా మనము డైలీ ఒక టార్గెట్ పెట్టుకొని మనము ఒక చిన్న ఫ్యామిలీ బోనస్ తీసుకున్నట్లయితే ఒక 3,300 3,500 తీసుకున్నట్లయితే కూడా నెలకి ₹1,00,000 అవుతుంది. సో ₹1,00,000 అంటే 3 నెలల్లో మనం ఇక్కడ టార్గెట్ పెట్టి మనం వర్క్ చేసినట్లయితే 100% థాయిలాండ్ విన్ అవుతారు లీడర్స్. కొత్త లీడర్ కూడా ఈ రోజు వచ్చిన ఐడి కూడా వచ్చినా కూడా ఒక ఫోకస్ పెట్టుకొని ఒక డ్రీమ్ పెట్టుకొని ఇక్కడ వర్క్ చేసినట్లయితే ఇక్కడ మనకు కంపెనీ ఫ్రీగా మనకు ఇక్కడ థాయిలాండ్ ట్రిప్ అనేది తీసుకెళ్తుంది. ఆ థాయిలాండ్ ట్రిప్ కూడా ఎన్ని రోజులు అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 4 nights and 5 days మనకు 4-star హోటల్లో మనకి లగ్జరీగా మనకు హోటల్ ఉంటుంది. లంచ్, డిన్నర్, టిఫిన్ అన్ని కూడా అక్కడనే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా సీనరీస్ ఉంటాయి, బయట బోటింగ్స్ ఉంటాయి, అన్ని రకాల కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో గెట్ రెడీ, మీరు అందరు కూడా బెల్ట్ రెడీ అంటే రాకెట్ లో కూర్చున్నప్పుడు ఎట్లయితే రెడీ పెట్టుకుంటాం, ఇప్పుడు ఫ్లైట్ లో ఎక్కడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. సో అందరు కూడా వర్క్ చేస్తున్నారు చాలా మంది కూడా. సో ఈ విధంగా మనం థాయిలాండ్ ట్రిప్ అనేది అచీవ్మెంట్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇక్కడ ఎలాంటి టైం లిమిట్ లేదు. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 3 లక్షలు అనేది 6 నెలలు సంపాదిస్తారా, సంవత్సరంలో సంపాదిస్తారా, 2 సంవత్సరాలు సంపాదిస్తారా, మీ డ్రీమ్ మీ చేతిలో ఉంది, మీ థాయిలాండ్ ట్రిప్ మీ చేతిలో ఉంది, మీ టార్గెట్ మీ చేతిలో ఉంది. సో దీనికి మళ్ళీ రీపర్చేస్ కూడా ప్రతి నెల చేసి ఉండాలి లీడర్స్. ఒక 0.25 రీపర్చేస్ చేసి ఉండాలి. సో ఈ విధంగా మనకు ఎలిజిబుల్ అని కూడా మనకు థాయిలాండ్ ట్రిప్ వచ్చేస్తుంది. ఈ విధంగా 1 PV ప్రొడక్ట్ రీపర్చేస్ మంత్లీ సేల్ టర్నోవర్ క్లబ్. సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా మనకు ఎవరైతే రీపర్చేస్ చేస్తారో అంటే ఒక 1 PV మీరు పర్చేస్ చేయాలి లీడర్స్. ఎవరైనా కూడా కొత్త లీడర్ కూడా అవకాశం ఉంది. సో ఈ రోజు వచ్చిన వ్యక్తి కూడా టీమ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత 1 PV అతను పర్చేస్ చేసినట్లయితే అతనికి కూడా టర్నోవర్ లో అంటే కంపెనీ టర్నోవర్ రీపర్చేస్ టర్నోవర్ అయితే ఉంటుందో అయితే ఒక ఇండియా లెవెల్లోనే సమ్ 100 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు. సో సమ్ ఒక 5 కోట్లు అనుకున్నా కూడా మనకు మంత్లీ 5 కోట్లు కంపెనీ సంపాదిస్తే రీపర్చేస్ లో దాంట్లో మనకు కొంచెం అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ వచ్చేసి 10% మనకు పంచుతుంది లీడర్స్ 1 PV ఎవరైతే క్లబ్ లో ఉన్న వాళ్ళకి. సో ఇదే విధంగా మనకి 50 లక్షలు అండ్ అబోవ్ ఇక్కడ తీసుకున్నట్లయితే రాయల్టీ అంటే హల్చల్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది పేరు. సో క్లబ్ లోకి మనకు 50 లక్షల క్లబ్ లోకి రావడం ఎవరైతే వస్తారో బ్లాక్ డైమండ్ అంటే డైమండ్ అవుతారో ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఎప్పుడైతే కంపెనీలో టర్నోవర్ మనకు అవుతుందో దాంట్లో టర్నోవర్ లో మనకు 50 లక్షలు తీసుకున్న వ్యక్తులకి మనకి ఇక్కడ 25% 25% మనకు రీపర్చేస్ ప్రొడక్ట్ లో సేల్స్ అయినట్లయితే మనకు కంపెనీ అనేది రాయల్టీగా మనకు జీవితాంతం అంటే లైఫ్ లాంగ్ మనకు ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఫోకస్ అందరు కూడా డైమండ్ కావాలని ఫోకస్ పెట్టండి. సో ఎంత తొందరగా మనం డైమండ్ అయితే 50 లక్షలు తీసుకున్నట్లయితే మనము 25,000 అంటే 25% మనము తీసుకోవచ్చు లైఫ్ లాంగ్ కూడా. అంటే ఈ క్లబ్ లోకి వచ్చినామంటే ఇంకా లైఫ్ లాంగ్ మనకు తిరుగులేదు లీడర్స్. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జస్ట్ మనకి 25% మనకు వచ్చినట్లయితే ఇక్కడ జస్ట్ కంపెనీ ఏం చెప్తుందంటే జస్ట్ మీరు సెమినార్స్ పెట్టండి, మీటింగ్స్ పెట్టండి. సో మీ టీమ్ కి మీరు సపోర్ట్ చేయడానికి కూడా ఈ అమౌంట్ అనేది అక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కంపెనీ